హాయ్ అండి. లైవ్లో ఏం జరుగుతుంది అంటే చెప్పాలని ఇంట్రెస్ట్గా ఉంది కదా. చాలా మంచి మంచి విషయాలు అయితే జరిగాయి లైవ్లో. మరి నేను లైవ్లో ఏం జరిగాయో తెలుసుకోవాలంటే ప్లీజ్ నాకు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేశారా. సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. 1000 సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నానండి. అంతకంటే ఎక్కువ కోరుకోవట్లేదు. అందరూ లక్షల్లో కోరుకుంటారు సబ్స్క్రైబర్స్ అనేది. నేను మినిమం 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అందుకనే చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి తర్వాత వీడియో మొత్తం చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. తర్వాత లైవ్లో ఏమైందంటే యష్మి వాళ్ళ ఫాదర్ వస్తారన్నమాట. యష్మి వాళ్ళ ఫాదర్ వస్తారు. తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ వస్తే హౌస్లో అంతా ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది. అతను తెలుగు కూడాని చాలా కష్టపడి చాలా క్యూట్గా చాలా బాగా మాట్లాడారన్నమాట. ప్రతి ఒక్క మనిషితోని మాట్లాడిన విధానము, ఆయన హింట్స్ అయితే అదిరిపోయే హింట్స్ అయితే యష్మికి ఇచ్చి వెళ్ళారని చెప్పాలి. ఇప్పుడు యష్మి తన ఆటను మార్చుకుంటుందనే అనుకోవాలి. ఎందుకంటే యష్మికి ఎవరైనా ఏదైనా చెప్తే మాత్రం వింటుంది. ఎందుకంటే నాగమణికంఠ కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయినప్పుడు అందరు ఇచ్చిన హింట్స్తో నాగమణికంఠ మీద తను ఏంటంటే ఇచ్చేసింది కదా. చాలానే అందరూ చెప్పిన మాటల ప్రకారం అర్థమైంది ఇది ఇంకొకలా వెళ్తుందని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం తగ్గించింది నాగమణికంఠనే టార్గెట్ చేయడం అని చెప్పేసి. తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది, అది వేరే విషయం. బట్ అర్థం చేసుకొని కొన్ని రోజులైనా తను నాగమణికంఠ టార్గెట్ చేయకుండా అయితే ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇచ్చారు కనుక హింట్స్ అనేది తను ఎలాగైనా ఫాలో అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు తన ఆర్ట్ అనేది కొత్త మలుపు తిరుగుతుందా లేదా అనేది మనం చూడాలి. యాక్చువల్ ఏంటంటే యష్మి వాళ్ళ ఫాదరు వచ్చే ముందు ఏంటంటే ర్యాకెట్స్ వదిలేస్తారు కదా. తను ముద్దుగా పిలుస్తారు కదా, మగలయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆ టార్గెట్లు అన్నీ పడేస్తే అవన్నీ ఎవరంటే టేస్టీ ఏదో పట్టుకుంటాడు. పట్టుకొని ఎవరైనా చూస్తే ఒక నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ చూసిన తర్వాత వచ్చి యష్మికి ఇస్తారు. చూస్తానికి కొంచెం ఎమోషనల్ అయిపోతుంది. వాళ్ళ ఫాదర్ కదా పిలుస్తారా దాన్ని చూసి అంటప్పుడు టేస్ట్ ఇదేది అంటే నేను ఇచ్చాను అని చెప్పి నేనే పట్టుకున్నాను నేను ఇచ్చానని అంటే పృథ్వీ చెప్పరని పృథ్వీ ఆ మాట కూడా చెప్పడానికి ఇష్టపడ్డా. టేస్ట్ ఇదేదో ఎక్కడ మంచిగా తీసుకుంటుందా అని. అవునా టేస్ట్ ఇదేదో ఇచ్చాడని చెప్పొచ్చు కదా. యాక్చువల్లీ టేస్ట్ ఇదేదో అలా వెళ్తున్నప్పుడు తను కలెక్ట్ చేసుకుని పృథ్వీకి నిఖిల్కి చూపించడం అయితే జరుగుతుంది. కానీ ఆ విషయం ఏం చెప్పడం టేస్ట్ ఇదేదో నేను చూసాను నేను కలెక్ట్ చేస్తాను అని అంటూ ఉంటాడు. చూసి కొంచెం ఇమోషనల్ అయితే అవుతుంది. తర్వాత ర్యాకెట్తో ఇలా ఆడుకుంటూ ఉన్నప్పుడు అక్కడి నుంచి వినిపిస్తుంది. వాళ్ళ ఫాదర్ పిలుస్తారు కదా మగలయ్య అని చెప్పి ఆ మాట విని ఒక్కసారి ఇదవుతుంది. పరిగెత్తి వెళ్దాం అనుకుంటే అప్పుడు బిగ్ బాస్ ఏంటంటే ఫ్రీజ్ అని చెప్పేస్తాడు అనమాట. ఫ్రీజ్ అని చెప్పి అక్కడ వాళ్ళు అక్కడ అలా ఉండిపోతే అప్పుడు ఫాదర్ నెమ్మదిగా లోపలికి వస్తారు. వచ్చిన వెంటనే యష్మి దగ్గరికి వెళ్ళి ఇలా హగ్ చేసుకొని ఇలా మాట్లాడదాం అనుకుంటే పాప మేము దీంట్లో ఉన్నాము, స్టాచ్యూ చెప్పారు అందుకని మేము అందరం ఇలా ఉండిపోయాము, ఫ్రీజ్ చేశారు అందుకని మేము ఇలా ఉన్నాము అని చెప్పేసి మాట్లాడుతుంది. అప్పటికే తను కొంచెం ఏడ్ చేస్తూ ఉంటుందన్నమాట. కొంచెంసేపు అయిన తర్వాత యష్మికి మాత్రం ఫ్రీ అవ్వడం చెప్తారు. అప్పుడు యష్మి వాళ్ళ ఫాదర్ని గట్టిగా పట్టుకుని ఏడ్ చేస్తుంది అన్నమాట. తర్వాత మిగతా హౌస్ మేట్స్ కూడా చెప్పేస్తే నార్మల్ అయిపోతారు అందరూ. యష్మి వాళ్ళ ఫాదర్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అబ్జర్వ్ చేయవలసింది, నిఖిల్ చాలా దూరంగా ఉంటాడు. యాక్చువల్లీ ఏంటంటే నబీల్ వాళ్ళ మదర్ వస్తారా చాలా బాగా ఉంటాడు, క్లోజ్గా ఉండి మంచిగా మాట్లాడడం జరుగుతుంది. తర్వాత రోహిణి వాళ్ళ మదర్ వస్తారు. తర్వాత చిన్న అబ్బాయి వస్తాడు. దాంతో కూడా ఆ అబ్బాయితో కూడా మంచి క్లోజ్గా, చిన్న పిల్లాడు కదా ఆ అబ్బాయితో బాగా వాళ్ళ మదర్తో కూడా మంచి క్లోజ్గా చక్కగా ఉంటాడు. కానీ యష్మి వాళ్ళ ఫాదర్ వస్తే యష్మి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్లకుండా కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది వాళ్ళ ఫాదర్ ఏం అర్థం చేసుకుంటున్నారా ఏంటా అని చెప్పేసి అనుకుని ఏమో దూరంగా ఉంటాడనమాట. చాలా పూర్తిగా లైవ్లో చూస్తే తెలుస్తుంది. చాలా దూరంగా అంటున్నట్టు ఉంటాడు. అప్పటికి యష్మి వాళ్ళ ఫాదరు నిఖిల్తో అంటారు, ఏంటి నిన్ను చూస్తే 24/7 నేను చూస్తున్నాను, అప్పుడైతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడేంటి అసలు మాట్లాడట్లేదు దూరంగా ఉంటున్నావు అని చెప్పేసి అంటారు. తర్వాత ఏమంటారంటే ఇప్పుడు గడ్డాలన్నీ తీసేసినప్పుడే నువ్వు బాగున్నావు అని చెప్పేసి అంటారు. అసలు యాక్చువల్లీ ఇప్పుడు చూడలేకపోతున్నాం గౌతమ్ని, ముందే బాగున్నాడు గౌతమ్ అంటున్నాడు నిఖిల్ని. ముందు గడ్డం తీసిన అసలు చూడలేకపోతున్నాం, ముందే బాగున్నాడు నిఖిల్ని అంటూ ఉంటాడు దూరంగా. అంటే అతను యష్మి వాళ్ళ ఫాదర్ ఇంకా ఫ్రీనెస్ ఇస్తున్నారు మాట్లాడు అని చెప్పేసి. కానీ నిఖిల్ ఏం చేస్తున్నాడంటే దూరంగా ఉండడం అయితే జరుగుతుంది. అప్పటికి గడ్డాలు తీసిస్తే ఇప్పుడు బాగున్నామని చెప్పేసి ఇలా మాటలు కలుపుతూ ఉన్నారు. ఆయన తెలుగు రాకపోయినా తెలుగు చాలా కష్టపడైనా సరే నువ్వు మాట్లాడిన విధానం చూసి హౌస్ మేట్స్ అంతా ఆశ్చర్యపోయారు. మీ ఫాదర్ చాలా బాగానే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటూ ఉండాలి.
తర్వాత నిఖిల్తో మాట్లాడతారు. తర్వాత టేస్టీ తేజ దగ్గరికి వెళ్తారు. టేస్టీ తేజ దగ్గరికి వెళ్తే నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావు, నీ ఆట బాగున్నది, తర్వాత నామినేషన్లు కూడా కరెక్ట్ పాయింట్ పెడతావు, బాగా మాట్లాడతావు అని చెప్పేసి టేస్టీ తేజాని ఎక్కువ పొగుడుతున్నారు. ఎందుకంటే ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే టేస్టీ తేజ లెగుస్తున్నాడు అని చెప్పేసి. మరి హౌస్మేట్స్ అర్థం చేసుకున్నారో లేదో తెలుసు, కానీ టేస్టీ తేజాని కూడా కొంచెం బాగానే పొగడడం అయితే జరుగుతుంది. తర్వాత గౌతమ్ దగ్గరికి వెళ్ళి కూడా గౌతమ్ కూడా కొంచెం దూరంగానే ఉన్నాడు. అంత మరి గౌతమ్ ఎప్పుడైనా సహజంగా నార్మల్గానే రిజర్వ్డ్గా ఉంటాడు, నార్మల్గా మాట్లాడేసి వస్తాడు, మరీ క్లోజ్నెస్ అయితే పెంచుకోడు కదా. గౌతమ్ని కూడా అని ఉండాలి, బాగా ఆడుతున్నావు అని చెప్పేసి. తర్వాత అని చెప్పేసి గౌతమ్ కూడా కొంచెం దూరంగా గౌతమ్ కూడా ఇలా పట్టుకొని బాగా ఆడుతున్నా బాగున్నా అని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది అన్నమాట గౌతమ్తో. తర్వాత రోహిణి గురించి, తర్వాత ప్రేరణను చూసి ఏంటి నార్మల్గా చూస్తే నువ్వు లావుగా కనిపిస్తావు, కొంచెం ఇప్పుడు పర్సనల్గా చూస్తుంటే నువ్వు చాలా సన్నగా ఉన్నావి అని చెప్పేసి, బాగా ఆడుతున్నావమ్మా నువ్వు అని చెప్పేసి తను కూడా బాగా అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి వాళ్ళని చక్కగా మాట్లాడారన్నమాట ఆయన. తెలుగు రాకపోయినా తెలుగులోని అది యాక్చువల్గా మన వాళ్ళు ఏంటంటే కన్నడ తెలుగు అని చెప్పేసి లాంగ్వేజ్ ఇష్యూ చేసేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళు కన్నడ అయినా సరే ఆయన తెలుగు నేర్చుకుని తెలుగు మాట్లాడుతున్నారంటే తెలుగుని రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా. వచ్చి కూడా కన్నడలో ఎక్కువ కూడా చెప్పలేదు. సహజంగా వాళ్ళు మాట్లాడుకుంటే కన్నడ లేదో అని చెప్పేసి మాట్లాడచ్చు, కానీ ఆయన తెలుగులోనే మాట్లాడారన్నమాట. యష్మి కూడా ఆశ్చర్యపోతుంది, తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారని చెప్పేసి. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా అవినాష్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగా చేస్తావు, నువ్వు కామెడీ అది అని చెప్పేసి అన్నారు. కామెడీ చేస్తామని చెప్పిన అప్పుడు అవినాష్ వెళ్ళి వాళ్ళ వైఫ్ ఫోటో చూపించి, ఇదిగో మా వైఫ్ మా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని ఫోటోలు తీసి బ్లెస్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత విష్ణుప్రియ అంటే నీ నవ్వు బాగుంటుందమ్మా అని చెప్పేసి అని అనడం. తర్వాత నువ్వు అంటావు కదా సర్వే జనం సుఖనో భవంతు అని చెప్పేసి అది మాట్లాడడం వచ్చేసి విష్ణుప్రియ అంటుంది, మా ఫాదర్ కూడా రియల్గా వచ్చినా కూడా ఇంత బాగా మాట్లాడడం, మీ ఫాదర్ చాలా బాగా మాట్లాడారు అనడం. తర్వాత ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు విష్ణుప్రియ ఆయనకి జాగ్రత్తలు చెప్పడం, అది ఎపిసోడ్లో బాగా వేస్తే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అంకుల్, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి అనడం. పెద్దదానిలో ఈయన తను దీవించాలి కదా, విష్ణుప్రియ ఆయన దీవించడం చాలా ఫన్నీగా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. తర్వాత ఇదంతా అందరి దగ్గర మాట్లాడడం అయితే తర్వాత యష్మి వాళ్ళ ఫాదరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడతారు కదా. కొంచెం మాట్లాడుతున్నప్పుడు యష్మికి ఏం చెప్తారంటే, నువ్వు ఏం చేస్తున్నావంటే ఆట అయిపోయిందంటే ఆటను అక్కడ వదిలేసాయి, దాంట్లో అది పట్టుకొని నువ్వు లాగకు, డ్రాగన్ చేయకు. ఇప్పుడు గౌతమ్ చూడు ఆడతాడు, ఆ టైంలో ఏమైనా వదిలేస్తాడు. నిఖిల్ చూడు ఆడతాడు, ఆ టైంలో గొడవలు అవుతా అక్కడ వదిలేస్తాడు, తర్వాత మళ్ళీ నార్మల్ అవుతాడు అని చెప్పేసి చెప్తుంటే అప్పుడు యష్మి అంటుంది, నేను ప్రేరణ ఆ టాస్క్లో బాగా ఆడాము, గెలవలేకపోయామంటే ఆటల్లో గెలుపు ఓటములు అనేవి కామన్, అక్కడ ఓడిపోయావా అక్కడ వదిలేసి అంతే, దాని గురించి మళ్ళీ డ్రాగన్స్ ఎందుకంటే యష్మి చేస్తుంది ఆ మనసులో పెట్టుకొని అలా ఆగుతూ ఉంటుంది కదా, అందుకని అక్కడ వదిలేసే అని చెప్పేసి ఇది నీ మంచి కోసం అని చెప్పేసి యష్మికి బాగా చెప్తారు. తర్వాత ఇండివిజువల్గా ఆడు గ్రూప్లో కాదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే నిఖిల్ వదిలేసి ఇక్కడ నువ్వు ఇండివిజువల్గా ఆడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. తను అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత అందరితో మాట్లాడు, గ్రూప్గా ఉండి ఒకరితోనే కాదు అందరితో మాట్లాడు అని చెప్పేసి అంటాడు. అంటే గౌతమ్ ఈ అవినాష్ రోహిణి వెళ్తే అస్సలు మాట్లాడు కదా, ఎప్పుడు వాళ్ళ రూమ్లో కూడా వెళ్ళదు అసలు, అందరితో మాట్లాడు అని చెప్పేసి అని చెప్తారు. తర్వాత ఏమంటారంటే గౌతమ్ మెగా చీఫ్ అయిన తర్వాత తన ఆట మార్చుకున్నాడు, గౌతమ్ని చూడు అలా నడుస్తూనే అందరినీ అబ్జర్వ్ చేస్తాడు, కరెక్ట్గా మాట్లాడతాడు అని చెప్పేసి గౌతమ్ని అయితే కొంచెం పొగడ్డం అయితే జరిగింది. తర్వాత మెగా చీఫ్ అయిన తర్వాత బాగా ఆట మార్చుకున్నాడంటే అర్థం అయ్యేటట్టు చెప్పాడు, అంటే ఇప్పుడు తను కొంచెం లెవెల్ అనేది పెరిగింది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. చాలా మంచి మంచి హింట్స్ అయితే యష్మికి ఇస్తారు. ఇవన్నీ తను ఫాలో అవుతే మాత్రం తన ఆట కొంచెం బాగుంటుందని అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగా చెప్పడం జరుగుతుంది. తర్వాత మీరు నామినేషన్ల గురించి ముందుగానే డిస్కస్ చేసుకుంటున్నారు, అవి డిస్కస్ చేసుకోకండి అని కూడా చెప్తాడు. నామినేషన్ నిజమే కదా, ముందుగానే ఎవరు నామినేట్ చేసేస్తారో ముందే అందరూ చెప్పేసుకోవడం వల్ల అదేంటంటే బయటికి వెళ్ళిపోతుంది, మన అందరూ తెలిసిపోతుంది, అది మనకు తెలిసిపోతుంది కదా వాళ్ళు గ్రూప్గా ఆడుతున్నారు. కింద సార్ అందరూ కూర్చొని డిస్కస్ చేస్తారు, ఎవరిని రోహిణిని అవినాష్ని నామినేట్ చేసేయాలని చెప్పేసి. అందుకని చెప్పేసి ముందుగా నామినేషన్స్ కోసం డిస్కస్ చేసుకోకండి అని కూడా ఆయన చెప్తారన్నమాట. అందరితో చాలా బాగా తర్వాత మాట్లాడుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ ఫాదర్ అంటారు, మా అమ్మాయి కోపంలో ఏదైనా అనేస్తే
తప్పుగా అనుకోకండి, అది ఆటలో అది అవుతుంది. తన తరపున నేను చెప్తున్నాను సారీ అని చెప్పేసి అని ఆయన అంటాడు. పెద్ద ఆయన ఆ విధంగా మాట్లాడడం అయితే చాలా బాగున్నది. ఈ విధంగా ప్రతి వాళ్ళతో మాట్లాడడం అది చాలా చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఇంకా 4 వీక్స్ ఉన్నాయి, యష్మికి చెప్పారు 4 వీక్స్ ఉన్నాయి, 4 వీక్స్లో నీ ఆటను కొంచెం మార్చుకొని ఇండివిజువల్గా ఆడు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు తన ఆట అనేది మార్చుకుంటే తను కొంచెం ఏంటంటే టాప్ 5లో కనిపించవచ్చు, ఆట మార్చుకుంటే. లేకపోతే మనం ఏం చేయలేం. తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు అందరికీ టాస్క్ ఇస్తారు కదా, ఆ టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టాస్క్లో వేసినప్పుడు అతనికి లాస్ట్ గ్లాస్ దాంట్లో వేసినప్పుడు ఏంటంటే 21,000 ప్రైజ్ మనీ యాడ్ అవుతుందన్నమాట. తర్వాత వెళ్తున్నప్పుడు కూడా ఫ్రీజ్ చేసేస్తాడు అందరినీ. చేస్తే వాళ్ళ ఫాదర్ అలా వెళ్ళిపోతుంటే గేట్ దగ్గరికి వెళ్ళడంతో అన్ఫ్రీజ్ మళ్ళీ చేసేస్తే అప్పుడు వెళ్ళి తను హక్ చేసుకోవడం, తర్వాత హౌస్ మేట్స్ అందరికీ అన్ఫ్రీజ్ చేయడంతో అందరూ వెళ్ళి హక్ చేసుకోవడం. వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఏడుస్తుంది యష్మి మాత్రం. తర్వాత వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతారు. ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత యష్మి ఏమంటుందంటే, మా ఫాదర్ని ఇలా చూడడం నేను ఫస్ట్ టైం అసలు. యాక్చువల్ ఏంటంటే ఇంట్లో ఎలా ఉంటామంటే మేము ఏదో నార్మల్గా మాట్లాడుకుని హాయ్ బాయ్ అన్నట్టే ఉంటాం. అస్సలు దగ్గరగా కూర్చోవడం మాట్లాడడం అటువంటి ఏమీ లేవు. మా సిస్టర్ అలాగే ఉంటుంది, మా ఫాదర్ అలాగే ఉంటాం, అందరూ అలాగే ఉంటాయి. ఫస్ట్ టైం మా ఫాదర్ ఇలా మాట్లాడడం అనేది నేను చూస్తున్నాను అని చెప్పేసి అంటుంది. చాలా బాగుంది మా ఫాదర్ ఈ విధంగా మాట్లాడడం నాకు అని చెప్పి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది యష్మి అయితే మాత్రం. తర్వాత పృథ్వీ గౌతమ్ వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చెప్తుంది, మనం నామినేషన్స్ కోసం ముందుగా మాట్లాడుకుంటున్నాం, అది మాట్లాడుకోవద్దని చెప్పారు అని చెప్పేసి అని అంటుందన్నమాట. అంటే నామినేషన్స్ కోసం మాట్లాడకూడదంటే పృథ్వీ మనం నామినేషన్స్ కోసం మాట్లాడుతున్నాం, బిగ్ బాస్ కూడా ఏమనటం లేదు కదా అని చెప్పేసి అన్నాడు. సరే నామినేషన్స్ కోసం నోటితో మాట్లాడదు కదా, చేత వాళ్ళతో సైకిల్ చేసుకొని మాట్లాడతాడు. పృథ్వీ తల అక్కడ పెట్టుకుంటాడో నాకు అర్థం కాదు అసలు. సరే నామినేషన్స్ కోసం మాటలతో మాట్లాడుకోవచ్చు, ఇలా చేతి వేళ్ళ మీద సైకిల్ చేసి మాట్లాడతాడు. ఎప్పటికీ కూడా మాట్లాడకూడదని చెప్పేసి కదా, సైకిల్ చేసి మాట్లాడుకుందాం చేతులతోనే ఇలా అనుకోనని చెప్పి ఏదో సైన్ వర్డ్ ఉంటుంది కదా అలా అనుకుందామని చెప్పి అని అంటాడు. దాని గురించి ఇంకా వీళ్ళు డిసైడ్ అవుతారు, అయితే నామినేషన్స్ కోసం మనం మాట్లాడుకోవద్దు అని చెప్పేసి. తర్వాత ఎప్పుడూ వెళ్ళలేని మనిషి వాళ్ళ నాన్నగారు చెప్పిన తర్వాత అవినాష్ రోహిణి టేస్ట్ తేజ ఉన్న రూమ్లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళి వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటుంది నార్మల్గానే. మా ఫాదర్ని ఎప్పుడు ఇలా చూడలేదు, నాకు చాలా హ్యాపీగా ఉన్నది అది ఇది అని చెప్పి మాట్లాడితే తర్వాత టేస్ట్ తేజ కూడా అంటాడు, మీ ఫాదర్ చాలా మంచిగా మాట్లాడారు, చాలా క్యూట్గా ఉందా ఆయన తెలుగు అదిని చాలా బాగుంది, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు అది అని చెప్తే యష్మి అంటాను, నేను ఫస్ట్ టైం ఇలా చూడడం మా ఫాదర్ని, ఆయన 24/7 చూస్తున్నారట, ప్రతిదీ చూస్తున్నారు ఆయన అని చెప్పేసి అంటుంది. తర్వాత గౌతమ్తో అంటుంది, నువ్వు మెగా చీఫ్ అయిన తర్వాత నీ ఆటను కొంచెం మార్చుకున్నావంట. తర్వాత ఏమంటుందంటే నువ్వు పాయింట్స్ అది బాగా పెడతావు అని చెప్పి అది ఇది కొంచెం మాట్లాడుతుంది. లేదు తను మాట్లాడితే అప్పుడు గౌతమ్ ఆలోచిస్తాడు, ఓకే నేను మాట్లాడుతున్న తీరు అది కొంచెం ఆడియన్స్కి నచ్చుతుంది అని చెప్పేసి గౌతమ్ కొంచెం ఫీల్ అయ్యి తన కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ అయిపోతుంది, ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెంచుకుంటాడు. యష్మి అంటే ఇప్పుడు గౌతమ్తోని తర్వాత అవినాష్ రోహిణి టేస్ట్ తేజతో మాట్లాడడం అది చేయడం అయితే జరుగుతుంది. తన బిహేవియర్ ఈ విధంగానే మార్చుకుంటూ ఉంటే మాత్రం బాగానే ఉంటుంది, మరి చూడాలి. తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్ అది కూడా వస్తారన్నమాట. నిఖిల్ వాళ్ళ మదర్ చాలా బాగున్నారు, నిజంగానే యంగ్గా కనిపిస్తున్నారు. ఆ టైంలో కూడా ఫ్రీజ్ చేసేయడం అవుతుంది. వాళ్ళ మదర్ వెళ్ళి నిఖిల్ని పట్టుకుంటుంది, తను అలా ఏడుస్తూ ఉంటాడు. నిఖిల్ అసలు ఎమోషనల్ కదా, ఏడవడం అయితే జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఒక్కొక్కరి దగ్గరికి ఆవిడ కూడా ప్రతి వాళ్ళ దగ్గరికి పర్సనల్గా అందరి దగ్గరికి ఫ్రీజ్లో ఉన్నా సరేనో అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అది చేస్తుంది. తర్వాత గౌతమ్ని ఇలా పట్టుకొని హగ్ చేసుకోవడము అది చాలా బాగానే మాట్లాడారు. తర్వాత ఆ గౌతమ్ నిఖిల్ వాళ్ళ మదర్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఫ్రీజ్ చేసిన తర్వాత అన్ఫ్రీజ్ చేస్తే నిఖిల్ వెళ్ళి వాళ్ళ మదర్ని బాగా హగ్ చేసుకోవడం అది జరుగుతుందన్నమాట. చాలా బాగున్నది. నిఖిల్ మాత్రం చాలా ఎమోషనల్ అయితే అయిపోయాడు అన్నమాట దీని గురించి. అది తర్వాత ఇప్పుడు నేను ఇంకా ఈ నెక్స్ట్ ఏంటంటే ఎవరు వస్తారంటే గౌతమ్ నుంచి ఎవరు వస్తారని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్ ఏంటంటే గౌతమ్ వాళ్ళ మదర్ సీజన్ 7లోనే వచ్చేసారు కనుక ఈ సీజన్ 8లో అయితే గౌతమ్ మదర్ రారు, వాళ్ళ ఫాదరే వస్తారని చెప్పి టేస్ట్ అయితే చాలు. ఎందుకంటే గౌతమ్ హౌస్లోనికి వచ్చే ముందే తనకి వాళ్ళ ఫాదర్కి దెబ్బలాట అయితే జరుగుతుంది. అందుకని చెప్పేసి గౌతమ్ వాళ్ళ ఫాదరే వస్తారు అని చెప్పేసి టేస్ట్ తేజ అంటాం. గౌతమ్ అక్కడ వింటూ ఉంటాడు. మరి ఇప్పుడు యష్మి వాళ్ళ ఫాదర్ రావడం యష్మికి అయితే ప్లస్ అయిందని అనుకోవచ్చు.
మరి నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టింగ్లోనైనా చేయండి, లేకపోతే ఇప్పుడు వీడియో మొత్తం చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ 1000 సబ్స్క్రైబర్స్ అంటే కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.